హైదరాబాద్ లాక్డౌన్లో నిత్యావసర సరుకులు లేక ఇబ్బంది పడుతున్న నిరుపేద బ్రాహ్మణులకు మలక్పేటలోని తిరుమల బ్యాంక్ ఎండీ చంద్రశేఖర్ చేతుల మీదుగా 60 మందికి బియ్యం, పప్పు, నూనె, కూరగాయలతో కూడిన నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులు లేక బ్రాహ్మణులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్లతీగ శ్రీనివాసాచార్యులు, శేషు, సైదాబాద్, సంతోష్ నగర్, చెంపాపేట్, మలక్పేట్ పరిధిలోని బ్రాహ్మణులలో పాల్గొన్నారు. ప్రపంచము కరోనా ఎఫెక్ట్లో భాగంగా మరి మన బంద్ చేయడంలో మన టోటల్గా యావత్ ప్రపంచము ఎలా ఎక్కడికక్కడ దిగ్భ్రాంతిలో ఉంది. ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, ఇటు ప్రైవేట్ సంస్థలు కానీ ప్రతి వాళ్ళు కూడా ఇందులో ప్రతి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అలాంటి రోజు కార్యక్రమంలో సేవాభాగంగా ఈరోజు అర్చకులకి, అన్ని టెంపుల్లకి పూజారులు వారు మనని రోజు సేవ చేసి వారి దేవుడికి అర్చన చేసి మనకున్న ఇబ్బందుల్ని తొలగిపోవాలని వారు ప్రే చేసి దేవుడితో తీర్థం ఇచ్చి మాకు ఆశీర్వాదం ఇచ్చే అయ్యగారులకి ఈరోజు సాహిత్యము ఇవ్వడం జరిగింది తిరుమల బ్యాంక్ నుంచి. తిరుమల బ్యాంక్ అనేది ఒక పవిత్రమైన భావంతో తిరుమల కోఆపరేటివ్ బ్యాంక్ 98లో స్టార్ట్ చేశాము. ఈరోజు ఆ కార్యక్రమంలో ఈరోజు 60 మంది పండితులు, మరి బ్రాహ్మణోత్తములు, మరి అట్లనే మాకు ముఖ్యులు శ్రీనివాస్ గారు వారు రావడము, వారి చేతుల మీదుగా మా స్టాఫ్ అందరూ కలిసి ఈ సేవలో పాల్గొన్నందుకు మరి ఇప్పుడున్న ఇబ్బందుల్లో భాగంగా అందరూ ముందుకు రావాలి, అందరూ సేవ చేయాలి, అందరూ కూడా ఉన్నంత వరకు ఇలాంటి సర్వీస్ చేయాలని వారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి మేము కూడా కార్యక్రమాలు చేశాము. ఇప్పుడు కూడా ఇంకా ముందు కూడా ఏ ఇబ్బందులు ఉన్నా మా సాయశక్తులు మేము సాయం చేస్తాము. మా తిరుమల బ్యాంక్ తరఫున థ్యాంక్ యూ. అండి, కరోనా విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో అనేక సంస్థలు ముందొచ్చి ప్రజలందరికీ రకరకాల యథోక్తంగా వాళ్ళకి శక్తికి అనుసారంగా సేవలు చేస్తుంటే వాళ్ళ తిరుమల బ్యాంకు కూడా మరి వారి బ్యాంకు యొక్క ఆధ్వర్యంలో నిరుపేద బ్రాహ్మణులకు అలాగే ఆలయాల్లో ఉన్న అర్చకులకు అందరికీ కూడా వారు తగు రీతిలో సత్కరిస్తూ ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ధైర్యాన్ని కలిగిస్తూ ఇవాళ వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులన్నిటి కూడా సరఫరా చేసిన తిరుమల చంద్రశేఖర్ గారిని ఎంతగానో అభినందించాలి. అంతేకాకుండా కరోనా యొక్క ఎఫెక్ట్ ఎలా ఉన్నదంటే మనుషులంతా ఒకటే, ఎక్కడున్నా ఒకటే, మనుషులందరూ ఒకే రకంగా ఉండాలని ఒక్కసారి లోకానికి అందరికీ చాటి చెప్పింది కరోనా. ఎందుకంటే ఇవాళ ప్రతి వాళ్ళు ఎవరైనా కుల మతాలకు అతీతంగా నిరుపేదైనా మహాకోటీశ్వరుడైనా ఎవరైనా మూతికి మాస్కు, చేతికి గ్లౌజులు, శానిటైజర్లు ఎలాగ నియమంగా అయిపోయినాయో మనుషులంతా ఒకటే అని రోగం కూడా నిరూపించింది. కనుక మనం అంతా కూడా ఒక భావంతో, సద్భావంతో బతకాలని మరొక్కసారి మనుష్య జాతి మేల్కొనాలి, ఇటువంటి రోగంతో ఉన్న మేల్కొనాలని వెంటనే చంద్రశేఖర్ గారు చెప్పినట్టు వెంటనే దీనికి భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగి దీని నివారణ అతి వేగంగా వీలైనంత వేగంగా తొలగాలని అందరినీ ఆ భగవంతుడి యొక్క కరుణ అపారంగా వర్షించి ఈ కరోనా బాధ అందరికీ తొలగించాలని మరొకసారి నా వంతుగా కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాను. జై హనుమాన్, జై హనుమాన్.